తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చెప్పండి మేడం. ఎక్కడున్నావు? నేను మా ఏరియాలోనే ఉన్నాను మేడం. మీ ఏరియా అంటే సేఫ్ ప్లేసేనా? మా ఏరియా కంటే సేఫ్ ప్లేస్ ఎక్కడా ఉండదు మేడం. ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే ఆ పోలీసులే రాలేరు. 24 గంటల వరకు నువ్వు ఎవరికి కంటపడకూడదు. అలాగే మేడం. అవును, నేనిచ్చిన బ్రీఫ్ కేస్ జాగ్రత్తగానే ఉంది కదా? ఉంది మేడం. దాన్ని నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి తీసుకుని రా. సరే మేడం, మీరు ఎప్పుడు తీసుకురామంటే అప్పుడు తీసుకొస్తాను. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బ్రీఫ్ కేస్ తీసుకురావడానికి రెడీగా ఉండు. అలాగే మేడం. నువ్వేంటి ఇంత పని చేశావు? నేనెప్పుడూ ఆలోచించే చేస్తాను. నువ్వు అనవసరంగా కంగారు పడుకో. కంగారు లేకుండా ఎలా ఉంటుంది? పొరపాటున భూమి డబ్బులు తీసుకునొస్తే పరిస్థితి ఏంటి? తీసుకుని రావటానికి అవేమన్నా దాని లాకర్లో ఉన్నాయా, బ్యాంక్లో ఉన్నాయా? ఆ డబ్బులు ఎక్కడున్నాయో కనిపెట్టడం దాని వల్ల కాదు. ఆ బ్రీఫ్ కేసుతో నా మనిషి చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. వాడు చెప్పాడని నువ్వు నమ్మావు. అది సేఫ్ ప్లేసో కాదో నాకైతే అనుమానంగా ఉంది. వాడుండే ఏరియా గురించి నాకు తెలుసమ్మా. బయటి వాళ్ళు అటువైపు చూడటానికి కూడా భయపడతారు. పోలీసుల్లాంటి వాళ్ళే ఎప్పుడో ఒకసారి అత్యవసరమైతే తప్ప వెళ్లరు. అలాంటి ప్లేస్ అది. పొరపాటునెవరైనా కొత్త వాళ్ళు వెళ్లినా ప్రాణాలతో బయటపడటం అంత సులభం కాదు. డబ్బు కోసం అది రిస్క్ చేసినా ప్రాణాలతో అది తిరిగి రాదు. అదే జరిగితే ఇంక మనకి ఏ టెన్షన్ ఉండదు కదమ్మా. ఏమోనే, నువ్వేమో చెప్తున్నావు. నాకైతే భయంగానే ఉంది. ఆ భూమి అసాధ్యురాలు. అది తెస్తాను అని చెప్పిందంటే 7 సముద్రాల అవతలున్నా సరే ఖచ్చితంగా తెస్తుంది. నాకెందుకో ఈసారి నువ్వు దొరికిపోతావేమో అని అనుమానంగా ఉంది. ఇదిగో, నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ప్రతి దానికి ఏదో ఒక అపశకునం మాట్లాడుతూనే ఉంటావు. నీ కళ్ళెదుటే మాట్లాడాను కదా. వాడు బయటికి రాడు. వాడెక్కడున్నాడో ఆ భూమి కనుక్కోలేదు. కాబట్టి ఆ భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు తీసుకురాలేదు. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు బాబాయ్. మాధవ్, బాబాయ్ క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తారు. ఇటువంటి వివరాలన్నీ బాబాయ్కి బాగా తెలుస్తాయి. అందుకే బాబాయ్ కాల్ చేసింది. బాబాయ్, వీడెవడో, వీడి మీద ఎన్ని కేసులున్నాయో, వీడికి సంబంధించిన వివరాలన్నీ నాకు కావాలి బాబాయ్. వీడికి హత్య చేసేంత హిస్టరీ లేదమ్మా. వీడు చిన్న పిక్ పాకెట్ గాడు అంతే. వీడిని చాలాసార్లు నేనే అరెస్ట్ చేశాను. అవునా? అవునమ్మా. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పొచ్చు కదా, నేను చూసుకుంటాను. లేదులే బాబాయ్, వీడితో వేరే పనుంది. వీడెక్కడుంటాడు? వీడు దోమల చెరువు అన్న స్లమ్ ఏరియా ఉంది కదమ్మా, దాంట్లో ఉంటారు వీళ్ళందరూ. సరే బాబాయ్, చాలా థ్యాంక్స్. వీడి గురించి వివరాలు తెలుసుకుందామని మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. పర్వాలేదమ్మా, స్టేషన్కి వెళ్ళేదారే కదా, ఇబ్బంది ఏముంది. జాగ్రత్తమ్మా. సరే. ఇప్పుడు అర్థమైందా మాధవా? ఇదంతా ఖచ్చితంగా రుద్రాణి స్కెచ్. రుద్రాణి స్కెచ్కి అలేఖ్య హెల్ప్ చేస్తుంది. అలేఖ్యకి తెలియకుండా అయితే ఇదంతా జరగదు. మనం వెంటనే ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళి ఈ పిక్ పాకెట్ గాడిని పట్టుకున్నామంటే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. వెళ్దాం పద. హలో, చెప్పు. నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా, నువ్వెందుకు ఫోన్ చేసావు? ఆ భూమి మాధవ్ నన్ను ఎత్తుక్కుంటూ మా ఏరియాకి వచ్చారు మేడం. మరి ఎవరు మా ఏరియాకి రారు అన్నావు కదరా, అలాంటి ఏరియాకి వాళ్ళెలా వచ్చారు? వచ్చేసారు మేడం. మరి ఏం చేసావురా? నేనైతే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాను మేడం. నువ్వు తప్పించుకున్నావు సరే, మరి ఆ బ్రీఫ్ కేస్ సంగతి ఏంటి? వాళ్ళు ఆ బ్రీఫ్ కేస్ చూసేశారు మేడం. నేను నీకెంతగా చెప్పానురా, వాళ్ళు నీ ఏరియాకి వచ్చారా లేదంటే నువ్వే తాగటానికో తినటానికో రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కనిపించావా? అసలు ఆ బ్రీఫ్ కేస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ కంటపడకూడదని చెప్పాను కదరా. అసలు అందులో ఎంత డబ్బుందో తెలుసా? నిజంగా నేను ఎక్కడికి పోలేదు మేడం. వాళ్లే మా ఏరియాకి వచ్చారు మేడం. అంత ధైర్యం చేస్తారని నేను ఊహించలేదు మేడం. మీరేదో బ్రీఫ్ కేసు ఇచ్చారు, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టమన్నారు. దాంట్లో ఏముందో నాకిలా తెలుస్తుంది మేడం. బ్రీఫ్ కేసు ఓపెన్ చేసే అవకాశం అయితే లేదు, కానీ అది ఎవరికంట పడకూడదో వాళ్ళకంట పడకుండా ఉండటానికి నీ దగ్గర పెట్టాను. జాగ్రత్తగా తీసుకెళ్లి ఎవరికైతే ఇవ్వకూడదో వాళ్ళ చేతుల్లోనే పెట్టేశావా?
అసలు నీలాంటోని నమ్ముకున్నాను చూడు. నన్ను నేను తిట్టుకోవాలి. క్షమించండి మేడం, ఇలా ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు జరిగింది కదా. నువ్వైతే వాళ్ళకి దొరకలేదు కదా. లేదు మేడం, నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాను మేడం. నువ్వైతే తప్పించుకున్నావు, కానీ ఆ బ్రీఫ్ కేస్ మాత్రం వాళ్ళకి వదిలేసావు. ఛ! నా ప్లాన్ అంతా నాశనం చేసావు కదరా. ఫోన్ పెట్టే. ఏంటే అనుకున్నదంతా అయ్యిందా? నేను చెప్తూనే ఉన్నాను కదే, ఎవరినో నమ్మి వాడి చేతుల్లో డబ్బులు పెట్టేశావు. నువ్వు మాట్లాడకమ్మా, అసలు టెన్షన్లో ఉన్నాను. అసలు ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ భూమి డబ్బులు తీసుకొచ్చిందంటే ఆ దొంగవి నువ్వే అని తెలిసిపోతుంది కదా. డబ్బులు దొరికాయంతే, వాడు దొరకలేదు. అయినా వాడు దొరికితేనే కదా ఆ డబ్బులు తీసింది నేనే అని తెలియడానికి. పోనీలే, అంతవరకు నయ్యం. నువ్వెక్కడ దొరికిపోతావని భయపడి చస్తున్నాను. ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా అయిపోయిందేంటే? ఇప్పుడు ఆ భూమి మాధవ్ ఇద్దరు తప్పించుకున్నట్టేగా. ఎలా తప్పించుకుంటారమ్మా? ఇప్పుడు వాళ్ళ డబ్బు తీసుకొచ్చినా కొట్టేసింది వాళ్ళే, తిరిగి తీసుకొచ్చింది వాళ్ళే. ఏదో మనల్ని నమ్మించటానికి కష్టపడి తెచ్చినట్టు నటించారు అని మనమే ప్రూవ్ చేస్తాం కదా. నీ తెలివితేటలు చూస్తుంటే ఒక్కోసారి ముచ్చటేస్తుంది, ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. భయపడుతూ కూర్చుంటే ఇంటి బయట ఒకప్పుడున్నామే అలాగే ఉండిపోతాం. ఆ భయాలన్నీ వదిలేశాకని ఈ స్థాయికొచ్చాం, అది గుర్తుపెట్టుకోమ్మా. అయినా వాళ్ళకి డబ్బులు దొరికినందుకు బాధగా లేదమ్మా. మన చేతిలో నుంచి చేజారిపోయాయి చూడు, అదే చాలా బాధగా ఉంది. ప్రాణాలు పోతుంటే నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తావేంటి? అదే వాడు దొరికుంటే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? అసలు నేనింత ప్లాన్ చేసింది ఆ డబ్బు కోసమే. వీళ్ళసలు ఆ ఏరియాకి వెళ్తారని, ఆ ఏదో దొరుకుతాడో అని నేను ఊహించలేదు. ఛా, అదే నేను చేసిన తప్పు. చేతుల దాకా వచ్చిన డబ్బు చేజారిపోయింది. సరే, దాని గురించి వదిలే. నువ్వు దొరికిపోతే నీ పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం అనుకున్నావు? దాని గురించి ఆలోచించు. నేను దొరికిపోయే పరిస్థితా? అది రాదు, రానివ్వను. ముందు చూపుతో ఆలోచించవే. ఒకవేళ వస్తే? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శౌర్య, చెప్పు మీరా. ఈరోజు రిసెప్షన్కి కీర్తి రాలేదు. ఈరోజు క్లయింట్స్ని నువ్వే అటెండ్ చేయాలి. అలాగే. అయ్యయ్యో, శౌర్య మేడం ఎందుకు మేడం డిస్టర్బ్ చేస్తున్నారు? రిసెప్షనిస్ట్ రాకపోతే నేను చూసుకుంటాను కదా. క్లయింట్స్ అందరూ నన్ను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పైగా నాలాంటి కలర్ పర్సన్ అక్కడ ఉంటే సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శౌర్యం అంటే ఆఫీస్కి కొత్త, తనకేం తెలీదు. రిసెప్షన్ నేను చూసుకుంటాను మేడం. హలో లండన్ బాబు. చెప్పండి మేడం. నీ పని మాత్రమే చెయ్యి, వేరే పనులు వేలు పెట్టకు. అంతేనా మేడం? అంతే, వెళ్ళు. అంతేలే మేడం. శౌర్య మేడం చేస్తే కరెక్ట్, నేను చేస్తే రాంగ్. ఎంతన్నా లేడీస్కే సపోర్ట్. ఏం చేద్దాం? వెళ్ళు. శౌర్య, ఈరోజు ఎండి గారు చాలా బిజీగా ఉన్నారు. ఒక క్యాన్ కాల్ మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్ అయ్యేంత వరకు ఎవ్వరినీ ఎండి గారు లోపలికి పంపించొద్దన్నారు. జాగ్రత్త. పొరపాటున ఎవరినైనా పంపించావనుకో సార్ చాలా సీరియస్ అవుతారు. సరే మీరా, నేను చూసుకుంటాను. సరే, ఇప్పుడైతే కాల్ కనెక్ట్ చేయలేను. ఒక 2 hours తర్వాత కాల్ చేయండి. హలో, ఇక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఉన్నారు. అడగకుండా అలా వెళ్ళిపోతున్నారేంటి? ఐఎమ్ దియా. సిద్ధార్థని కలవాలి. హే, డోంట్ కాల్ హిమ్ సిద్ధార్థ్.